పని. మరి తెలుగు పనో, మలయాళం పనో తెలీదులే కానీ 'యాన్ ఐ ఫర్ యాన్ ఐ' ఈ క్యాప్షన్‌తో రిలీజ్ అయింది ఈ మూవీ. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లోనే రిలీజ్ అయింది థియేటర్స్‌లో. కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు తెలుగులో సోనీ లివ్‌లో. ఇంకా ఈ సినిమా ఎలా ఉందంటే క్రేజీ స్టఫ్. ఒక రివెంజ్ డ్రామా ఇది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అబ్సల్యూట్‌లీ లైక్డ్ ఇట్. 'నా పేరు శివ' సినిమా చూసే ఉంటారు కదా! కైండ్ ఆఫ్ లైన్ ఇది కూడా. చాలా ఇంటెన్స్ ఉంది మూవీలో. ఒకసారి సినిమాలోకి వెళ్ళొద్దాం. తిరుచూర్ అనే సిటీకి ఒక కొత్త కమిషనర్ వస్తాడు. రాగానే అక్కడున్న టాప్ క్రిమినల్స్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. వాళ్ళే గిరి, సాజీ, దేవి, కుర్విల. ఒకప్పుడు అదే సిటీలో బిగ్గెస్ట్ క్రిమినల్స్ వీళ్ళు. ఇప్పుడు బిజినెస్ చేస్తూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా ఉంటారు. ఒకరోజు ఇక్కడే ఒక మర్డర్ జరుగుద్ది. ఆ తర్వాత ఈ మర్డర్ చేసిన వాళ్ళకి గిరికి ఒక ఇష్యూ జరుగుద్ది. ఇంకా అక్కడి నుంచి మూవీ రివెంజ్ మోడ్‌లోకి ఎలా వెళ్ళింది అనేది మిగతా కథ. ఈ రేంజ్ రివెంజ్ మూవీని థియేటర్‌లో మిస్ అయ్యానే అనిపించింది ఓటీటీలో చూసాక. 'జోజో జార్జ్' గిరికి యాక్టర్ చేసిన హీరో ఈ మూవీ వరకు. 'జోజో జార్జ్' మూవీస్ అన్నీ కాకపోయినా కొన్ని చూసా సజెషన్స్‌లో వచ్చినవి బావుంటాయి. అందులో ఇది మాస్టర్ పీస్. ఇంకా క్రేజీ థింగ్ ఏంటంటే డైరెక్టర్, రైటర్ గూడా 'జోజో జార్జే'. నాకు తన యాక్టింగ్ తెలుసు. చూసా కనుక మంచి ఒపీనియన్ ఉంది. మంచి యాక్టర్ అని. ఇప్పుడు ఆయన టాలెంట్ చూసాక రెస్పెక్ట్ పెరిగింది. ఒక డైరెక్టర్ తన మూవీకి ఎలాంటి మ్యూజిక్ ఉండాలి, ఎలాంటి కెమెరా వర్క్ ఉండాలి, ఎలాంటి ఎలివేషన్ ఉండాలనుకుంటాడో అన్నీ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారు. డైరెక్టర్‌గా, రైటర్‌గా, హీరోగా 100% ఇచ్చేశారు. ఇంకా రివెంజ్ స్టోరీ అంటే ఆడియన్‌గా చూసేటప్పుడు మనం వాళ్ళ పెయిన్‌ని ఫీల్ అవ్వాలి. అప్పుడు మనకి వాళ్ళని వదలొద్దు అన్న ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఎమోషన్ ఫీల్ అవుతాం మనం. ఇంకా బీజీఎం వరకు మూవీని వేరే లెవెల్‌కి తీసుకెళ్ళింది. లాస్ట్ 30 మినిట్స్ ఇంటెన్స్ స్కోర్ ఇచ్చారు. చాలా ఫ్రెష్‌గా అనిపించింది. క్లైమాక్స్ అయితే రచ్చ లేపారు బీజీఎంతో. లాజిక్స్, మ్యాజిక్స్ అన్నీ వర్క్ అయ్యాయి. ఈ మూవీ వరకు అన్నీ పర్ఫెక్ట్‌గా సింక్‌లో ఉన్నాయనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ 'జోజో జార్జ్' వాస్ పర్ఫెక్ట్. అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. గిరి క్యారెక్టర్ నిజంగా ఉంటే అలానే ఉంటది అనేలా పర్ఫార్మ్ చేశారు. బాబీ, సుజిత్, ప్రశాంత్ మన మిగిలిన గ్యాంగ్‌స్టర్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. అభినయకి మంచి ఇంపార్టెంట్ రోల్ పడింది. ఇంకా 'సాగర్ సూర్య', 'జునైజ్' యాస్ రూత్‌లెస్ క్రిమినల్స్ మెయిన్‌లీ 'సూర్య' చేశారు. మ్యూజిక్ బై శామ్ సీఎస్, విష్ణు, సంతోష్. సాంగ్స్ ఓకే ఓకే కానీ బీజీఎం చితకొట్టేశారు. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. సినిమాటోగ్రఫీ బై వేణు అండ్ జింటో డిడ్ గుడ్ జాబ్. ఒక మూడ్ క్రియేట్ చేసి అందులో ఉంచేశారు మనల్ని. రిచ్ అండ్ రా మిక్సింగ్ బావుంటుంది వాళ్ళది. ఎడిటర్ మను యాంటోనీ. లాగ్ లాంటిదుంటే లాగి పక్కన పాడేశాడు. మంచిగా ఎడిట్ చేసుకున్నారు. రైటర్, డైరెక్టర్ 'జోజో జార్జ్' వాస్ బ్రిలియంట్. నాకైతే సినిమా నచ్చింది. మంచి రివెంజ్ స్టోరీ. పేరెంట్స్‌తో రికమెండెడ్ అయితే కాదు. కానీ డెఫినెట్‌లీ వాచబుల్ మూవీ. మీరు చూస్తే మీకేమనిపించిందో నాకు చెప్పండి. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.